ఉన్నా ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి పెట్టకూడదు. పవన్ కళ్యాణ్ గారు పెట్టకుండా అలాంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో పెట్టకూడదు. నేను పంపిస్తాను వాట్సాప్లో. బెంగళూరులో ఉంటారా? ఆగదు కొద్దిగా మీరు ఏదైనా ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకుంటే బయట తీసుకోవాలి. అలాగే ఓకే సార్. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది వాళ్ళని డాగ్స్ అనాలో కుక్కలు కూడా బాధపడతాయి మాట మాట్లాడితే. ఎందుకంటే హద్దు దాటిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నారు, హద్దు దాటిపోతున్నారు, జాగ్రత్త. ఇంకా 15 సంవత్సరాల ప్రభుత్వంలో మేము ఉండబోతున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ప్రజలు మా పక్కన ఉన్నారు. ప్రజలు మా ఒక్క పరిపాలనని మెచ్చుకుంటున్నారు. ప్రజలు మా తరపున 15 సంవత్సరాలు మేము ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నామంటే ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశపు రాజకీయాల్లో చాలా అవసరమైన వ్యక్తి, భారతదేశ రాజకీయాలు సాధించబోతున్న వ్యక్తి. ఈయనని మీరు సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారో, ఎమ్మెల్యే అంటారో, లేకపోతే ఆర్థిక నేరగారు అంటారో తెలియదు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మార్పింగ్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? టెక్నాలజీ కనిపెట్టిందే మేము, టెక్నాలజీ కనిపెట్టింది జనసేన. సోషల్ మీడియా మేము వాడినట్టు ఎవరు వాడరు. మేము స్టార్ట్ చేసి మీరు తట్టుకోలేరు. మీరు ఇళ్లలో కాపురాలు కూడా చేయలేరు. మేము స్టార్ట్ చేసాం. ఒకసారి చెప్తున్నా, చివరిగా ఈ రోజే అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. ఈ ఐడీస్ ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని వెంటనే తొలగించి భవిష్యత్తులో ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే భయంకరంగా భయపడాలని చెప్పి కూడా అలాంటి చర్యలు లీగల్ చర్యలు తీసుకుని వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి సార్. వాళ్ళు విచారించండి. ఎందుకు ఇలాంటి పోస్టులు పెడతారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని? మేము కానీ పెట్టడం స్టార్ట్ చేస్తే చెప్పాం కదా, మీరు ఇళ్లలో మీ కాపురాలు కూడా చేయలేదు. అలాంటి పోస్టులు పెడతాం మేము. ఒకటే చెప్తున్నాం, ఫైనల్ గా ఇంకొకసారి గాని పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెడితే సోషల్ మీడియాలో బాగోదని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ డాగ్స్ హెచ్చరిస్తున్నా. అదేవిధంగా
మా నాయకులపైన మా కార్యకర్తలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆయన ఒక డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే ఎంత దూరమైన వెళ్తాం, ఎంత దాకైనా వస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం డాక్స్ హెచ్చరిస్తున్నా. అయితే వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో 30 లక్షలు పరకామంలో తీసుకున్నారు జనసేన బహిష్కరణ నేతలు పెట్టుకున్నారు. ఆ నేత పేరు పెట్టచ్చు కదా, వాళ్ళు ఎందుకు మళ్ళా బహిష్కరింపులో? ఆ జనసేన నేతకి 30 లక్షలు ఇచ్చుంటే కరుణాకర్ రెడ్డికి ఎంత ఇచ్చారు? చైర్మన్ అయినా కదా. వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా డిప్యూటీ మేయర్గా ఉన్నాడు, ధర్మారెడ్డి ఉన్నాడు, వాళ్ళకి ఎంత ఇచ్చి ఉండొచ్చు? జనసేన నేతగా ఎంత ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళ ముగ్గురికి ఎంత ఇచ్చి అది కూడా చెప్తే బాగుండు అని తెలియజేస్తున్నా. సోషల్ మీడియా తిరుపతిలో ఏదో ఒక పేజ్ ఒకటి ఉంది. ఈరోజు కరుణాకర్ రెడ్డి ఆ పేజ్ మీద బతికేలాగున్నాడు, ఆ పేజ్ పెట్టుకుని బతికేలాగున్నాడు, ఆ పేజ్ లేకపోతే బతికేలాగా లేడు. రాజకీయాలు దిగజారిపోయిన తిరుపతిలో ఒక పేజ్ ఒకటి ఉంది, ఆ పేజ్ మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఆ పేజ్ బేకార్ పేజ్, దాన్ని ఒక హౌలేగాలు మెయింటైన్ చేస్తున్నారు, హౌలేగాలు అని చెప్పి తెలియజేస్తున్నారు.